బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి కదం తొక్కింది. బీసీలకు వేరువేరుగా బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసింది. తెలంగాణ జాగృతి చేసిన ఉద్యమంతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. బీసీ రిజర్వేషన్లపై వేరువేరుగా బిల్లులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లపై వేరువేరు బిల్లులు పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది నుంచి గొంతెత్తి నినాదించారు. కల్వకుంట్ల కవిత చేసిన పోరాటంతో రేవంత్ సర్కారు తలొగ్గింది. బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వేరువేరు బిల్లులు పెట్టాలని తొలి నుంచి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలుమార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. బీసీలకు జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 3 వేరువేరు బిల్లులు ప్రవేశపెట్టాలని ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించిన ధర్నాలో కోరారు. ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సమయంలో ఇదే అంశాన్ని కవిత డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి బీసీల హక్కుల కోసం కవిత కదం తొక్కారు. శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో తన వాణిని బలంగా వినిపించారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా తిప్పికొట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు బీసీ సంఘాలతో కలిసి కల్వకుంట్ల కవిత మెమోరాండం అందజేశారు. తెలంగాణ జాగృతితో కలిసి బీసీ సంఘాల నేతలు, మేధావులు గలమెత్తారు. ధీటుగా తమ వాణిని వినిపించారు. కవిత ఆందోళన చేపట్టడంతో రేవంత్ సర్కారు వెన్నులో వణుకు పుట్టింది. కవిత డిమాండ్కు తలొక్కి వేరువేరు బిల్లులు పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.